వీళ్ళ పతనానికి గల కారణాలు ఒకసారి మనం పరిశీలిస్తాం. గుప్తుల పతనానికి కారణాలు. ఈరోజు చిత్తూరులో కానిస్టేబుల్ వాళ్ళకి ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో వీళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఈవెంట్స్ ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి ఈ ఈవెంట్స్లో ఇన్ని నెలలు కష్టపడి ప్రాక్టీస్ చేసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఇన్ని నెలలు ప్రాక్టీస్ చేసి 1 సెకండ్లో 2 సెకండ్లో 1 నిమిషంలో వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై కాలేకపోయినారు. అంటే 3 ఈవెంట్స్లు పెట్టారు. ఈ 3 ఈవెంట్స్లో కనీసం 2 ఈవెంట్స్లైనా వాళ్ళు క్వాలిఫై కావాలి. అంటే కొంతమంది 1 సెకండ్లో 1 నిమిషంలో క్వాలిఫై కాలేకపోయినారు. ఆ నిమిషం వాళ్ళు పడిన బాధ వర్ణనాతీతం. ఇన్ని నెలలు కష్టపడి ప్రాక్టీస్ చేసి తీరా మన చేతికి వచ్చే సమయానికి 1 సెకండ్లో వాళ్ళు క్వాలిఫై కాకపోతే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను. మనకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. డిఎస్సి రిక్రూట్మెంట్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చూడండి, ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ 117 జీవో నెంబర్ని రద్దు చేయడం జరిగింది. మామూలుగా ఎలిమెంటరీ స్కూల్లో ప్రజెంట్ ఎలిమెంటరీ స్కూల్స్ 1వ క్లాసు 2వ క్లాస్ అంటే ఒక్క ప్రైమరీ స్కూల్స్కి 1 లేదా 2 ఎస్జిటి టీచర్లు ప్రజెంట్ ఉన్నారు. ఏ స్కూల్లో అయితే 60 మంది దాటారో ఆ స్కూల్లో 3 ఎస్జిటి టీచర్లు ఉన్నారు. కానీ నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్ జూన్ నుంచి ఈ జీవో రద్దు చేయడం వలన 3, 4, 5 తరగతులు మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్కి యాడ్ అవ్వడం జరుగుతాయి. అంటే రీబ్యాక్ అవుతాయి. అంటే ఎలిమెంటరీ స్కూల్లో 1 నుంచి 5 వరకు ప్రైమరీ స్కూల్స్ 1 to 5th క్లాస్. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ప్రతి తరగతికి 1 ఉపాధ్యాయుడు ఉండాలనే ఉద్దేశంతో ఒక ఎలిమెంటరీ స్కూల్కి కంపల్సరీ 5 మంది టీచర్లు అవసరం. ఈ విధానం వలన ఇందులో ఎక్కువగా రిటైర్మెంట్స్ ఉన్నాయి. ఈ రిటైర్మెంట్స్ ఈ యొక్క విధానం వలన ఇప్పుడు భారీగా ఇన్ని పోస్టులు ఉన్నాయి. మనం గతంలో 2018 డిఎస్సి పరిశీలించినట్లయితే చిత్తూరు జిల్లాకి 42 పోస్టులు మాత్రం ఉన్నాయి. మరి ఈసారి డిఎస్సీలు మనం పరిశీలిస్తే దాదాపు 1000కి పైగా ఉన్నాయి. ఒక్క చిత్తూరు జిల్లానే కాదు, అన్ని జిల్లాల్లో కొన్ని వందల పోస్టులు ఉన్నాయి. ఈ డిఎస్సి మీరు మిస్ అయినట్లయితే భవిష్యత్తులో ఇన్ని పోస్టులు, ఇన్ని వందల పోస్టులు ఉండవు. లాస్ట్ ఇయర్ డిఎస్సీలో ఎలాగైతే 40 పోస్టులు 30 పోస్టులు ఉన్నాయో రాబోయే డిఎస్సీలో కూడా 40 పోస్టులు 30 పోస్టులు కనీసం 10ల్లో ఉంటాయి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చినా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సమయం చూసుకొని ప్రిపేర్ అవ్వండి. మీరు వేస్ట్ చేసే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా మన జీవితాన్ని అంధకారంలోకి తీసుకెళ్ళిపోతున్న విషయం మీరు గమనించండి. మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఒకసారి కళ్ళు మూసుకొని మీరు జాబు రాకపోతే మన పరిస్థితి ఏంటి, మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అనే విషయాన్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. మరి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే బదులు ఈ 4 నెలల్లో ఈ 3 నెలల్లో ఈ యొక్క తక్కువ టైంలో కష్టపడి భవిష్యత్తుని సుఖమయం చేసుకోవడం ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఏదో ఒక సమయంలో చదువుకోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇలా ఉన్నారు. ఈరోజు 1 నిమిషం 1 సెకండ్ క్వాలిఫై కాకుండా వాళ్ళు పడిన బాధ ఆవేదన భవిష్యత్తులో మీరు పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా కష్టపడి టైం టేబుల్ ఫాలో అయ్యి డిఎస్సి రీచ్ అవ్వండి. లేదంటే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి డిఎస్సీలు మళ్ళీ రాసుకోవాల్సి వస్తుంది. ఇన్ని పోస్టులు మనకు రావు. సో మనం ఇబ్బందులు ఫాలో అవ్వాల్సి వస్తుంది. అందరూ కూడా టైం టేబుల్ ఫాలో అయ్యి ఈ డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ సాధించాలనేసి విఎం టీచర్స్ ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గుప్తులు పతనానికి గల కారణాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఉత్తర భారతదేశం మీద నిరంతరం హూణుల యొక్క దండయాత్ర వలన ఈ యొక్క గుప్తుల యొక్క పతనానికి గల కారణాల్లో మొదటిది హూణుల దండయాత్ర. హూణుల యొక్క దండయాత్ర
మొదటి కారణం వీళ్ళు అటవిక తెగలని చెప్పాను. ఈ యొక్క హూణుల యొక్క దండయాత్రని అరికట్టే అంత సమర్థవంతమైన పాలకులు ఎవరు లేరు అక్కడ. ఈ యొక్క హూణుల యొక్క దండయాత్రని తిప్పుకొట్టే సమర్థమైన గుప్త చక్రవర్తులు లేరు. అంటే హూణుల దండయాత్ర ఒక కారణం. రెండవ కారణం అసమర్థ పాలకులు. అసమర్థ పాలకులు. మరొక కారణం ఏమంటే ఈ చివరి గుప్త చక్రవర్తులు బౌద్ధాన్ని స్వీకరించడం. బౌద్ధం స్వీకరణ ఎప్పుడైతే వీళ్ళు బౌద్ధం స్వీకరించడం జరిగిందో అహింసకు ప్రాధాన్యతనిచ్చి సైన్యాన్ని నిర్వీర్యం చేయడం వలన కూడా గుప్త సామ్రాజ్యం పతనానికి ఇదొక కారణం అయింది. సో గుప్తుల యొక్క పతనానికి కారణాలు మనం చూసాం. నెక్స్ట్ వాళ్ళ యొక్క పాలనా అంశాలు మనం పరిశీలిస్తాం. పాలనా అంశాలు. ఈ పాలనా అంశాలను మనం పరిశీలించినట్లయితే మౌర్యుల యొక్క పరిపాలన విధానాన్ని వీళ్ళ యొక్క పాలనా అంశాలు ఉన్నాయి. సో రాజు సర్వాధికారి. వీళ్ళ రాజ్యాన్ని ప్రాంతాలుగా భుక్తులుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఒక్కొక్క ప్రాంతాన్ని ఉపరికుడు పరిపాలించేవాడు. ఉపరికుడు. సో పాలనలో చివరి భాగం గ్రామం. సో గ్రామ ఉద్యోగుల్ని గ్రామిక, భోజిక. పాలనలో చివరి భాగం గ్రామం. ఆ గ్రామ ఉద్యోగుల్ని గ్రామిక, భోజిక అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ వీళ్ళ యొక్క ఆర్థిక అంశాలను మనం పరిశీలిస్తాం. గుప్తుల యొక్క ఆర్థిక అంశాలను మనం పరిశీలించినట్లయితే ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రధాన వృత్తి వ్యవసాయం. సో గుప్తులు యొక్క భూమిని 3 రకాలుగా వర్గీకరించేవాళ్ళు. బంజరు భూమి అనేసి, ప్రభుత్వ భూమి అనేసి, ప్రజల యొక్క వ్యక్తిగత భూమి అని ఇలా 3 రకాలుగా డివైడ్ చేసుకునేవాళ్ళు. ఇలా డివైడ్ చేసి వాళ్ళ వద్ద నుండి పన్నుని వసూలు చేసుకునేవాళ్ళు. ఇక వీళ్ళు కాకుండా చేతి వృత్తుల వారు కూడా ఆ రోజుల్లో మనం గమనించవచ్చు. సో చేతి వృత్తుల వారు గమనించినట్లయితే మధుర అనే ప్రాంతం. మధుర ఇది నూలు వస్త్రాలకే ప్రసిద్ధి చెందిన ప్రాంతం. నూలు వస్త్రాలు. సో గుప్తుల కాలంలో నూలు వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది అంటే మధుర. మధుర మధుర. అదే ఆనాటి కాలంలో సిల్క్ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది అంటే బనారస్. బనారస్. సో వారణాసి. వారణాసి. వారణాసి ఉత్తరప్రదేశ్లో వారణాసి, కాశీ, బనారస్ అని అంటాం. ఇది సిల్క్ వస్త్రాలకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఓకే. మరి వీళ్ళు వ్యవసాయానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి వ్యవసాయ కాలువలు త్రవ్వించడం, రైతులకి నీటి సౌకర్యాలు కల్పించడం, అంటే వ్యవసాయానికి బాగా వీళ్ళు దోహదం చేయడం జరిగింది. ఎందుకు అంటే ఎలా మనకు తెలుస్తుందంటే ఈ విషయాలు ఈ గుప్తుల కాలంలో సుదర్శన తటాకం. ఈ యొక్క సుదర్శన తటాకాన్ని ఎవరు తవ్వించారంటే పుష్యగుప్తుడు అని చెప్పి మీకు ఇదివరకు నేను క్లాసులో చెప్పినాను మీకు. దీనికి అశోకుడు మరమ్మతులు చేయించడం జరిగింది. ఆ తర్వాత రుద్రదమనుడు జునాగఢ్ శాసనం ద్వారా రుద్రదమనుడు అనే శేఖరాజు ఇదే సుదర్శన తటాకానికి మళ్ళీ మరమ్మతులు చేయించడం జరిగిందనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. గుప్తుల కాలంలో సుదర్శన తటాకానికి, గుజరాత్లోని సుదర్శన తటాకానికి స్కందగుప్తుడు, అతను ఎవరు? స్కందగుప్తుడు కాలంలో ఈ ప్రాంతాన్ని సామంతరాజు అంటే స్కందగుప్తుడికి సామంత పాలకుడు వర్ణదత్తుడు, అతని కుమారుడు చక్రపాలితుడు, వీళ్ళు ఈ సుదర్శన తటాకాన్ని మరమ్మతులు చేసి వ్యవసాయానికి దోహదం చేసేలా, ఉపయోగపడేలా తీర్చిదిద్దడం జరిగింది. అంటే వీళ్ళు కాలువలో తవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఓకే. మరి వీళ్ళ కాలంలో ప్రధానమైన రేవు పట్టణాలు మనం పరిశీలించినట్లయితే ప్రధాన రేవు పట్టణాలు ఎవరి కాలంలో? గుప్తుల కాలంలో రేవు పట్టణాలు మనం పరిశీలించినట్లయితే గుజరాత్ తీరంలో, ఇది గుజరాత్ తీరం, దాన్ని ప్రజెంట్ బ్రోచ్ అంటున్నాం, దాన్ని బరూచ్ అని అంటాం. బరుకచ్చ
సో బరుకొచ్చ అనే ప్రధాన రేవు పట్టణం గుప్తుల కాలంలో ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్ రాష్ట్రం. నెక్స్ట్ కాంబే రేవు పట్టణం ముంబై మహారాష్ట్రలో కాంబే రేవు పట్టణం గుప్తుల కాలం నాటిది. నెక్స్ట్ చాల్ రేవు పట్టణం కర్ణాటక చాల్ రేవు పట్టణం కర్ణాటక. చూడండి, గుప్తుల కాలంలో పశ్చిమ భాగంలో 3 రేవు పట్టణాలు ఉన్నాయి. బరుకచ్చ రేవు పట్టణం గుజరాత్, కాంబే రేవు పట్టణం మహారాష్ట్ర, చాల్ రేవు పట్టణం కర్ణాటక. మరి తూర్పు ప్రాంతంలో ఏకైక రేవు పట్టణం ఒకటే ఉంది. దీన్ని తామ్రలిప్తి ఏమన్నా మనం తామ్రలిప్తి. మరి ఇది ఏ రాష్ట్రంలో ఉంది ప్రస్తుతం అంటే పశ్చిమ బెంగాల్. ఈ పశ్చిమ బెంగాల్ తామ్రలిప్తి గుప్తుల యొక్క ప్రధాన రేవుపట్నం తూర్పు ప్రాంతంలో. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే పశ్చిమ బెంగాల్. ఓకే, రైట్. ఇప్పుడు వీళ్ళ యొక్క దిగుమతుల్ని మనం పరిశీలించినట్లయితే దిగుమతులు గుప్తుల యొక్క దిగుమతులు మనం పరిశీలించినట్లయితే ఎగుమతులు ఏముంటాయి మన దేశం నుంచి ఎగుమతి అయ్యేది ప్రధానంగా సుగంధ ద్రవ్యాలు, నూలు వస్త్రాలు ఇలాంటి. మరి దిగుమతులు బంగారం కావచ్చు, వెండి, సీసం, సో గుర్రాలు ఇలాంటివి దిగుమతులు. ఓకే, నెక్స్ట్ మనం వీళ్ళ యొక్క మతం పరిశీలిస్తే గుప్తులు వైదిక మతాన్ని ఆచరించారు. వైదిక మతం అంటే హిందూ మతం. మనం గమనించినట్లయితే వాళ్ళ యొక్క నాణ్యాల మీద కావచ్చు, వాళ్ళ శాసనాల్లో భాగవతానికి సంబంధించిన అన్నీ ముద్రించుకోవడం జరిగింది. ఇంకా ఇతిహాసాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, అన్నీ వీళ్ళ కాలంలో రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వీళ్ళు బౌద్ధానికి జైనాన్ని కూడా వీళ్ళు పరమత సహనం చూపించి వాటిని కూడా ఆదరించడం మనం గమనించవచ్చు. ఓకే, నెక్స్ట్ అజంతా గుహలు వీళ్ళ కాలం నాటివి. ఎల్లోరా గుహలు వీళ్ళ కాలం నాటివి. ఈ అజంతా గుహల్లో 9, 16, 17 గుహలు కూడా మనం గమనించవచ్చు బౌద్ధానికి సంబంధించినటివి. ఓకే, అజంతా గుహలు గుప్తుల కాలం నాటివి, ఎల్లోరా గుహలు గుప్తుల కాలం నాటివి. ఓకే, ఇవి ముఖ్యంగా గుప్తుల కాలంలో ఇవి చెక్కించడం జరిగింది. ఓకేనా. సో మతం పరిశీలించాం. విద్య గుప్తుల కాలంలో విద్య సాహిత్యం మనం ఒకసారి పరిశీలించినట్లయితే విద్య సాహిత్యం చూడండి. విద్య ఎలా ఉండేదంటే విద్యా వ్యవస్థ మీరు బాగా గమనించండి. ప్రముఖమైన విద్యా కేంద్రం నలంద విశ్వవిద్యాలయం. ఈ నలంద విశ్వవిద్యాలయం బీహార్. ఈ నలంద విశ్వవిద్యాలయంలో ప్రవేశించడానికి ఒక అర్హత పరీక్ష పెట్టేవాళ్ళు, అంటే ప్రశ్నించేవాళ్ళు. అత్యంత కఠినంగా ఉండేటివి. పూర్వ జ్ఞానాన్ని వాళ్ళు పరిశీలించేవాళ్ళు. వీళ్ళు ఒక 10 ప్రశ్నల్లో 10 కఠినమైన ప్రశ్నలు వేసి దాదాపుగా 7 నుండి 8 ప్రశ్నలకి సమాధానం చెప్పగలగాలి. అలా చెప్పగలిగితేనే వాళ్ళకి ఆ యొక్క విశ్వవిద్యాలయంలో ప్రవేశం కలదు. చెప్పని వాళ్ళకి విశ్వవిద్యాలయంలో ప్రవేశం లేదు. ఈ యొక్క నలంద విశ్వవిద్యాలయాన్ని కుమారగుప్తుడు నిర్మించడం జరిగింది. ఇవి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు. ఈ సంస్థలు విరాళాల ద్వారా ఈ యొక్క విశ్వవిద్యాలయాలు నడిచేటివి. ఓకే, మరి మనకు పాహియన్ అనే వ్యక్తిని మనం చైనా యాత్రికుడు మనం పరిశీలించినట్లయితే ఆయన ఈ యొక్క విశ్వవిద్యాలయంలో దాదాపు 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు ఆయన అక్కడ సంస్కృతం నేర్చుకోవడం జరిగిందనే విషయం కూడా మనకు పో కువొక్కి అనే గ్రంథం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఓకే,
నెక్స్ట్ సాహిత్యం మనం పరిశీలించినట్లయితే సాహిత్యం చూడండి, ఇక్కడ పాణిని, అష్టాధ్యాయి, పతంజలి, మహాభాష్యం, వీళ్ళిద్దరూ యాక్చువల్గా ఈ పాణిని పతంజలి వీళ్ళిద్దరూ పుష్యమిత్ర శృంగిని ఆస్థానంలోని వ్యక్తులు. అంటే మౌర్యుల తర్వాత పుష్యమిత్ర శృంగుడు వస్తాడు, ఆ పుష్యమిత్ర శృంగుని ఆస్థానంలోని వాళ్ళు. కానీ వీళ్ళ ప్రస్తావన ఇక్కడ బహుశా మళ్ళీ ఎందుకు వచ్చిందో అంటే వీళ్ళ ప్రస్తావన మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది, గుప్తుల కాలంలో ప్రస్తావన రావడం జరిగింది. ఓకే, అష్టాధ్యాయి అంటే ఏమంటే ఇదొక వ్యాకరణ గ్రంథం, ఇదొక వ్యాకరణ గ్రంథం. ఈ వ్యాకరణ గ్రంథానికి ఈ పతంజలి ఇందులో ఉన్న వ్యాకరణానికి ఇందులో వివరించడం జరిగింది మహాభాష్యం, దీనికి ఆపాదించడం జరిగింది. అంటే ఇందులో ఉన్న వాటికి పూర్తిగా వివరించిన వ్యక్తి ఎవరు అంటే పతంజలి మహాభాష్యంలో. ఓకేనా, సో ఈ గుప్తుల కాలంలో వీళ్ళ యొక్క ప్రస్తావన మళ్ళీ రావడంతో వాళ్ళ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ బట్టి రావణవధ, ఈ రెండు సుబంధుడు దేవి చంద్రగుప్తం, ముద్రారా విశాఖ దత్తుడు. దేవి చంద్రగుప్తాన్ని ఎవరు రాస్తారు? రాస్తలే, విశాఖ దత్తుడు. ఓకేనా, దండి రాసిన దశకుమార చరిత్ర. నెక్స్ట్ భారవి రాసిన కిరాతార్జునీయం. నెక్స్ట్ మృచ్ఛకటికం, దీన్ని శూద్రకుడు రాయడం జరుగుతుంది. కామందుకుడు నీతిసారం. నెక్స్ట్ విష్ణు శర్మ పంచతంత్రం. సో సాహిత్యం ఒకసారి మనం పరిశీలిస్తాం. అష్టాధ్యాయి వ్యాకరణ గ్రంథం, దాని మీద వ్యాఖ్యానం రాయడం మహాభాష్యం, పతంజలి రాశాడు, ఈ యొక్క వివరణ ఇందులో కలదు. స్వప్న వాసవి దత్త అంటే కౌశాంబి రాజు ఉదయనుడు అవంతి రాకుమార్తె అయినటువంటి వాళ్ళ యొక్క ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఈ స్వప్న వాసవి దత్తలో సుబంధుడు పేర్కొనడం జరిగింది. ఇంకా రావణ వధ గురించి కూడా సుబంధుడు రాయడం జరిగింది. నెక్స్ట్ దేవి చంద్రగుప్తంలో విశాఖ దత్తుడు రామగుప్తుడు శకరాజుల చేత ఓడింపబడడం, రెండవ చంద్రగుప్తుడు శకరాజులని ఓడించి తన వదిన గారైన ధ్రువాదేవిని వాళ్ళ బందీ నుండి విడిపించుకొని రామగుప్తుడిని చంపి సింహాసనాన్ని అధిష్ఠించడం అనే విషయాల గురించి ఈ యొక్క దేవి చంద్రగుప్తంలో ఆయన వివరించడం జరిగింది. ఇక దండి దశకుమార చరిత్ర అంటే 10 మంది యువకుల సాహస కథల గురించి, ఆ యొక్క 10 మంది యువకుల యొక్క ప్రేమ కథలకు సంబంధించి దండి అనే వ్యక్తి దాంట్లో వివరించడం జరిగింది. ఇక భారవి అనే వ్యక్తి కిరాతార్జునీయంలో అర్జునుడు మారువేషంలో ఉన్న శివునితో యుద్ధం చేసినట్టుగా ఈ యొక్క గ్రంథంలో ఆయన వివరించడం జరిగింది. నెక్స్ట్ మృచ్ఛకటికం ఈ గ్రంథంలో శూద్రకుడు ఏమి రాయడం జరిగింది అంటే చారుదత్తుడు అనే వ్యక్తి తన ఆస్థానంలో ఉన్న నాట్యగత్య వసంత సేనని వాళ్ళ యొక్క ప్రణయ వృత్తాంతం గురించి
ఈయన ఇందులో పేర్కొనడం జరిగింది. కామందకుడు నీతిసారం. ఈయన ఈ నీతిసారంలో మంచి చెడుల గురించి, కర్మ ఫలాల గురించి ఈయన ఇందులో పేర్కొనడం జరిగింది. ఇంకా విష్ణు శర్మ పంచతంత్రంలో ఇది పంచతంత్రం అంటే ఇది నీతి కథల సంపుటి. ఇందులో 5 భాగాలు ఉంటాయి. ఇది సంస్కృతంలో ఈయన రాయడం జరిగింది. ఓకే, ఈ యొక్క పంచతంత్రంలో ఇది కథల సంపుటి, ఇది నీతి కథలకు సంబంధించి అని చెప్పే మీకు. దీన్ని తెలుగులో అనువదించిన వ్యక్తి ఎవరు అంటే పరవస్తు చిన్నయ్య సూరి. 5 మంది అనువదించారు. అందులో ప్రధానమైన వ్యక్తి పరవస్తు చిన్నయ్య సూరి. ఈయన నీతి చంద్రిక అనే పేరుతో అనువదించడం జరిగింది. నీతి చంద్రిక. సో చూడండి, పంచతంత్రాన్ని, ఇదేమో సంస్కృతం, ఈ పంచతంత్ర కథల్ని, ఈ యొక్క కథల సంపుటిని తెలుగులో నీతి చంద్రిక పేరుతో అనువదించిన వ్యక్తి ఎవరంటే పరవస్తు చిన్నయ్య సూరి. ఈ గుప్తుల కాలం లాంటి ప్రధానమైన వ్యక్తి కాళిదాసు. ఆయన రాసిన గ్రంథాలు, ఆ యొక్క కావ్యాలని, నాటకాల గురించి ఒకసారి మనం పరిశీలిస్తాం. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను ఇదివరకు. మాళవికాగ్నిమిత్ర, విక్రమోర్వశీయం, ఇవి నాటకాలు. రఘువంశం, కుమార సంభవం, మేఘదూతం. సో అభిజ్ఞాన శాకుంతలం గురించి మీకు ఇదివరకు చెప్పా. అభిజ్ఞాన శాకుంతలం ఇక్కడ శకుంతల దుష్యంత చక్రవర్తి యొక్క ప్రణయ వృత్తాంతం గురించి, వాళ్ళ యొక్క ప్రేమ వ్యవహారం గురించి కూడా ఉంటుంది. ఇక్కడ మాళవికాగ్నిమిత్ర అంటే అగ్నిమిత్రుడికి మాళవిక అనే రాకుమార్తెకి మధ్య ప్రణయ వృత్తాంతం, ప్రేమ వ్యవహారం గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. విక్రమోర్వశీయం అంటే ఓర్వశి ఓర్వశి పురరవుడుకి సంబంధించి ప్రణయ వృత్తాంతం. ఇది పురరవుడు, వీళ్ళకి సంబంధించిన ప్రణయ వృత్తాంతం ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇంకా రఘువంశం అంటే నేను ఇదివరకే చెప్పినాను మీకు. 30 సూర్య వంశానికి చెందిన 30 మంది చక్రవర్తులకు సంబంధించి రాజుల గురించి ఇక్కడ ప్రస్తావన జరిగింది. గుప్తుల పాలన గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. కుమార సంభవం అంటే ఏమంటే ఈ శివుని పార్వతికి సంబంధించి, అంటే సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుని జననం వరకు ఈ యొక్క గ్రంథంలో పేర్కొనడం జరిగింది. మేఘదూతం అంటే ఏమంటే యక్షుడు తన ప్రేయసి యొక్క దూరాన్ని తట్టుకోలేక ఈయన రామగిరి నుండి అలకా నగరంలో ఉన్న తన ప్రేయసి వద్దకు మేఘాన్ని వేడుకుంటాడు. తీసుకెళ్ళి ఆ యొక్క అక్కడికి చేర్చు, నా ప్రియుల వద్దకు నన్ను చేర్చు అనేసి మేఘాన్ని వేడుకున్నట్టుగా ఆ యొక్క గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఇవి కాళిదాసు రచించిన గ్రంథాలు. అవి నాటకాలు, ఇవి కావ్యాలు. ఓకే, నెక్స్ట్ విజ్ఞాన సాంకేతిక రంగాలు. గుప్తుల కాలంలో విజ్ఞాన సాంకేతిక రంగాలను ఒకసారి మనం పరిశీలిస్తాం. గ్రీకుల కన్నా ఖగోళ శాస్త్రంలో, ఖగోళ విషయంలో వాళ్ళకన్నా మనం ముందే ఉన్నాం. సో ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఆర్యభట్ట చూడండి, ఈయన గుప్తుల కాలంలో ప్రముఖ గణితవేత్త, గుప్తుల కాలంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త. సో మన మొట్టమొదటి ఉపగ్రహం పేరు కూడా ఆర్యభట్ట. 1975లో మొట్టమొదటి భారతీయ ఉపగ్రహం పేరు ఆర్యభట్ట. మొదటి ఉపగ్రహం పేరు
మొదటి ఉపగ్రహం పేరు ఆర్యభట్ట. మనం 1975లో మనం పంపించాం. ఓకే, ఈయన గణిత శాస్త్రవేత్త. ఈయన ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ ఆర్యభట్టీయం అనే గ్రంథంలో ఈయన ఆల్గారిథమ్స్కు సంబంధించి పేర్కొనడం జరిగింది. అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఆల్గారిథం అని అంటున్నాం. అంటే ఈరోజు కంప్యూటర్లో మనం ప్రోగ్రామ్కి ఉపయోగించే ఆల్గారిథంని మొట్టమొదటిసారిగా ఎవరు కనిపెట్టారంటే ఆర్యభట్ట. సో అందుకే ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఆల్గారిథమ్స్ అని ఎవరిని అంటారంటే ఆర్యభట్ట. ఈ ఆల్గారిథమ్స్ని ఇప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామ్ మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ఓకేనా. ఈయన సున్నాని కనుక్కొని దశాంశ పద్ధతికి పునాది వేశాడు, దశాంశ పద్ధతికి నాంది పలికాడు. చూడండి, సున్నాను కనుక్కున్నవారు ఎవరు? ఆర్యభట్ట. దశాంశ పద్ధతిని కనుక్కున్నవారు ఎవరు? ఆర్యభట్ట. ఫాదర్ ఆఫ్ ఆల్గారిథమ్స్ అని ఎవరిని అంటారు? ఆర్యభట్ట. ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఈ ఆర్యభట్టీయంలో బీజగణితాలు, అంటే బీజగణితాలు ఎలాంటి సమీకరణాలు, బీజగణితాలకు సంబంధించిన సమీకరణాలన్నీ కూడా ఆయన అందులో పేర్కొనడం జరిగింది. దీంతోపాటు రేఖాగణితం కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఓకే, సో పై విలువని కనుక్కోవడం అంటే 22/7 అంటే 3.14. ఈ విలువను కూడా ఆయన సూచించడం జరిగింది ఆర్యభట్ట. ఈయన రాసిన మరొక గ్రంథం సూర్య సిద్ధాంతిక. ఈ సూర్య సిద్ధాంతికలో గ్రహణాలు ఎలా ఏర్పడతాయి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలు ఎలా ఏర్పడతాయి, గ్రహణాలు అంటే ఇక్కడ ఏమి సూర్య చంద్రగ్రహణాలు ఎలా ఏర్పడతాయి శాస్త్రీయబద్ధంగా ఈయన వివరించడం జరిగింది. భూభ్రమణం గురించి ఇందులో ప్రస్తావించడం జరిగింది. భూమి తన కక్షలో ఎలా పరిభ్రమిస్తున్నదో అనే విషయం కూడా ఈయన పేర్కొనడం, ఈ యొక్క గ్రంథంలో పేర్కొనడం జరిగింది. సో భూగోళ పరిమాణాన్ని కూడా ఈయన ప్రస్తావించడం జరిగింది. భూగోళ పరిమాణాన్ని కూడా ఈయన ప్రస్తావించడం జరిగింది సూర్య సిద్ధాంతిక గ్రంథంలో. ఈయన గ్రహణాల గురించి ఈయన చెప్పిన విధానాలన్నీ నేటి ఆధునిక కాలంలో కొన్ని పరికరాలు ఉపయోగించి, ఖగోళ శాస్త్ర పరికరాలు ఉపయోగించి అవి వాస్తవంగా ధృవీకరించడం జరిగింది. సో ఈ యొక్క గుప్తుల కాలంలో మరొక ప్రముఖమైన వ్యక్తి ఎవరు అంటే వరాహమిరుడు. గుప్తుల కాలంలో మరొక ప్రముఖమైన వ్యక్తి వరాహమిరుడు. ఈయన నవరత్నాల్లో ఒకరని మీకు చెప్పా. రెండవ చంద్రగుప్తుడి కాలంలో, అంటే ఆయనకి రెండవ చంద్రగుప్తుడికి ఒక కుమారుడు పుడతాడు. వెంటనే వరాహమిరుడు చంద్రగుప్తుడి గారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు, నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను, మీరు చింతించకండి అని చెప్తాడు. సో ఆ కుమారుని యొక్క జాతకాన్ని పరిశీలించిన వరాహమిరుడు, మీ కుమారుడు పలానా రోజు పలానా సమయానికి మరణించడం జరుగుతుంది అని చెప్తాడు. రాజుకి చాలా కంగారు పడతాడు. అయినా కానీ ఒక వరాహం వలన మీ కుమారుడికి ప్రాణగండం ఉందనేసి చెప్పడం జరుగుతుంది. సో ఆయన తన కుమారుని చాలా జాగ్రత్తగా పెంచడం జరుగుతూ ఉంటుంది. అయినా కానీ ఆ వరాహం యొక్క బొమ్మ రూపంలో ఆ పిల్లవాడికి ప్రమాదం జరిగి మరణించడం జరుగుతుంది. అయినా కానీ ఆ యొక్క వరాహముడి మీద ఆయన కోప్పడలేదు. సో ఈయన ముందు జాగ్రత్తగా అంత ఖచ్చితంగా అంచనా వేసి
ఆ యొక్క విషయాన్ని చెప్పడంతో ఆయన మీద బాధపడాడు. ఓకే, మరి ఈయన ఖగోళ పండితుడు, భూగోళ పండితుడు, వృక్ష శాస్త్ర పండితుడు, జ్యోతిష్య శాస్త్ర పండితుడు. ఇట్లా అన్నిట్లో కూడా ఇతనికి ప్రావీణ్యత ఉంది. చూడండి, ఖగోళ పండితుడు, భూగోళ పండితుడు, వృక్షశాస్త్ర పండితుడు, జ్యోతిష శాస్త్ర పండితుడు, అన్నిటిలో ఇతనికి ప్రావీణ్యత ఉంది. ఈయన రాసిన గ్రంథాలను మనం పరిశీలించినట్లయితే బృహత్ సంహిత, ఈ బృహత్ సంహిత అనే గ్రంథంలో ఈయన వాస్తు గురించి, శిల్పం గురించి, విగ్రహ శాస్త్రం గురించి ఈయన పేర్కొనడం జరిగింది. దీంతోపాటు వ్యవసాయానికి సంబంధించి రైతులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అంటే ఋతువులకు సంబంధించిన సూచనలు రైతులకి ఈయన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈయన రాసిన మరొక గ్రంథం పంచసిద్ధాంతిక. ఈ పంచసిద్ధాంతిక గ్రంథంలో ఖగోళ శాస్త్రానికి సంబంధించినవి మనకు తెలుస్తూ ఉంది. సో మరొక ప్రముఖమైన వ్యక్తి గుప్తుల కాలంలో బ్రహ్మగుప్తుడు. భూమికి మొట్టమొదటిసారిగా ఆకర్షణ శక్తి ఉందని చెప్పిన వ్యక్తి బ్రహ్మగుప్తుడు. భూమికి భూమి ఆకర్షణ శక్తి ఉందని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు గుప్తుల కాలంలో అంటే బ్రహ్మగుప్తుడు. ఈయన తర్వాత న్యూటన్ తర్వాత కాలంలో చెప్పడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి బ్రహ్మగుప్తుడు. ఈయన బ్రహ్మ సిద్ధాంతం, బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, దీంట్లో సృష్టికర్త గురించి, వేద జ్ఞానం గురించి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఏమి వివరించడం జరిగిందంటే, మామూలుగా మీరు సున్నాని కనుక్కున్నవారు ఆర్యభట్ట అని చెప్పుకున్నాం. ఈ సున్నాని ఏ సంఖ్యతో గుణించినా దానికి సున్నా అవుతుంది. ఈ సున్నాకి ఏ సంఖ్యను కూడినా ఆ సంఖ్యలో ఎటువంటి మార్పు ఉండదు అనే విషయాలు ఈయన వివరించడం జరిగింది బ్రహ్మగుప్తుడు. ఇక వైశేషికుడు అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వైశేషికుడు అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. గుప్తుల కాలంలో ప్రతిపాదించాడు. ఓకే, సో నెక్స్ట్ మధుర శిల్పకళలకు ప్రముఖమైన కేంద్రం మధుర. వాస్తుకళను మనం పరిశీలించినట్లయితే వాస్తుకళ దశావతారాలయం దేవగర్లో వాస్తుకళ. సో దేవగర్లో దశావతారాలయం వాళ్ళ కాలంలోనే నిర్మించడం జరిగింది. ఇంకా చిత్రకళలకు సంబంధించి అజంతా గుహలు, ఎల్లోరా గుహలు మనం పరిశీలించవచ్చు. మరి వీళ్ళ కాలంలో ప్రముఖమైన వైద్యులు మనం పరిశీలించినట్లయితే వైద్య రంగాన్ని గురించి మనం పరిశీలించినట్లయితే సుశ్రుతుడు ఆ కాలం నాటి ప్రముఖమైన వైద్యుడు ఎవరైనా ఉన్నారంటే సుశ్రుతుడు. ఇతను శస్త్రచికిత్స నిపుణుడు అని అంటాం. శస్త్రచికిత్స నిపుణుడు. ఇతను రాసిన గ్రంథం సుశ్రుత సంహిత. చూడండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎటువంటి మత్తు ఇవ్వకుండానే సర్జరీలు చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఈ సుశ్రుతుడు. భయంకరంగా ఎముకలు విరిగిపోయినా వాటిని చికిత్స చేసేవాడు. ముక్కులకు సంబంధించి
అన్ని రకాల చికిత్సలు ఈయన చేయడం జరిగేది. ఓకే, ఇక వాగ్భటుడు గుప్తుల కాలంలో అష్టాంగ సంగ్రహం. వాగ్భటుడు ఈయన కూడా వైద్యుడు. అష్టాంగ సంగ్రహం ఇది కూడా వైద్య గ్రంథం. మనకి టెక్స్ట్ బుక్లో గుప్తుల కాలంలో చరకుడు కూడా ఉన్నాడనేసి మనకి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా మనం పరిశీలించినట్లయితే ఈ చరకుడు అనే వైద్యుడు ఏ కాలం నాటికి చెందినవాడు అనే విషయం మనకు క్లారిటీ లేదు. ఓకేనా, బీసీఈ బిఫోర్ కామన్ ఎరాలో ఉన్నారనేసి కొంతమంది, ఈయన సాధారణ శకానికి సంబంధించిన కొంతమంది అని అంటున్నారు. కానీ వాస్తవానికి ఇతను కుషానుల కాలంలో కనిష్కుడు ఆస్థాన వైద్యుడుగా మనం చెప్పుకోవడం జరిగింది. సో కొన్ని గ్రంథాల్లో మనకు కుషానుడి యొక్క ఆస్థాన వైద్యుడు చరకుడు అనే విషయం మనకు కొన్ని గ్రంథాల ద్వారా మనం పరిశీలించు. కానీ 6th క్లాస్లో మనకు గుప్తుల కాలంలో చరకుడు ఉన్నాడనే విషయం మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో అంత కాంట్రవర్షియల్ అయితే ఎవరు ఆస్థానంలో ఉన్నారు చరకుడు అంటే కనిష్కుడు అని పెట్టండి, ఇందులో సందేహం అయితే లేదు. ఓకే, నెక్స్ట్ సంగీతం గురించి మనం పరిశీలిస్తే స్కందగుప్తుడు కావచ్చు, సముద్రగుప్తుడు కావచ్చు, వీళ్ళిద్దరు వీణ వాయిస్తున్నట్టుగా నాణ్యాలని ముద్రించుకోవడం ద్వారా వీళ్ళకి సంగీతం పట్ల మక్కువ అనే విషయాలు మనకు తెలుస్తూ ఉంది. ఓకే, సో ఇన్ని అంశాల్లో వీళ్ళు ముఖ్యంగా మనం ఉజ్జయినిలో మనం గమనిస్తే 2వ చంద్రగుప్తుడి కాలంలో ఖగోళ పరిశోధనలు ఎక్కువగా జరిగినట్టుగా మనకు ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. అంటే సాంకేతిక రంగాల్లో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, సాహిత్యంలో కావచ్చు, విపరీతంగా బంగారు నాణ్యాలను ముద్రించడంలో కావచ్చు, అన్ని విషయాలను మనం పరిశీలించి గుప్తుల యుగాన్ని స్వర్ణయుగంగా భావించడం జరిగింది. ఓకే, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బ్రేక్.